హాయ్ అండి. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసి స్టిచ్ చేసి చూపించాను కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. ముందు బ్యాక్ పార్ట్‌ని ఇలా కట్ చేసుకున్న దాని మీద మనం మెయిన్ డాట్ దగ్గర నుంచి పట్టేసుకుంటే డౌన్ అనేది ఎంతొస్తుందనేది తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఇలా మడత పెట్టేసుకొని మిగిలింది ఇలా క్రాస్‌గా ఎటువైపు ఎక్కువ క్రాస్ వస్తుందో అలా మార్కింగ్ చేసుకొని ఇలా మనం మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ సైడ్ ఎంత హైట్ కావాలనేది కూడా ఖచ్చితంగా మెజర్మెంట్ చేసేసుకొని ఇలా మనం ఒక బాక్స్ డ్రా చేసేసుకొని లోతు అంటే మనకి ఎంత హాఫ్ ఇంచా పావు ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్‌గా వచ్చేస్తుందండి. ఇప్పుడొచ్చేసి మనం చంక లోతనేది తీసుకుందాం. దీనికోసం ఖర్చులనేవి తీసేసేసి మధ్యలో ఇలా హాఫ్ ఇంచ్ అనేది మనం లోతనేది తీసేసుకుందాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గరికి 3 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసుకొని కింద ఉక్సులు కాజా పట్టీ తీసేసి కిందకిలా మనం షేప్ అనేది డ్రా చేసుకోవడానికి మెయిన్ డాట్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసుకొని కింద ఫిక్స్ చేసుకోవాలండి. సైడ్ కూడా మనకి ఎంత కావాలో మార్కింగ్ చేసేసుకొని ఇంకా ఒక పావు ఇంచ్ అనేది వదిలేసుకొని కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఎలాగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ అనేది చూపిస్తాను. దానికొచ్చేసి ముందు ఈ మెయిన్ పార్ట్ అనేది రెండు సైడ్‌లు ఉంటది కదా! ఫ్రంట్, రాంగ్ వీటికి లోత్ అనేవి మనం సరిగ్గా సెట్ చేసుకోవాలి. కట్ చేసుకొని టాకాలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా! అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. హైట్ చాలా ఇచ్చారు. దీనికి ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇలా మనం ముందైతే ఒక సైడ్‌ని మార్కింగ్ చేసుకోవాలి. రైట్ సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నాకు సెట్ అవ్వట్లేదనమాట రెండో పార్ట్ కూడా. అందుకే ముందు వర్క్ ఇచ్చిన సైడ్ చేసేసుకొని కట్ చేసుకొని రెండో సైడ్ తిప్పి చేసుకున్నాం అనమాట. దీని సెకండ్ పార్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ మొత్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.